हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में अनुवाद का महत्व के बारे में जानेंगे। ప్రస్తావన అంటే ముందు మాట। ఆధునిక యుగంలో అనువాద ప్రాముఖ్యత మరియు ఉపయోగం ప్రపంచమంతటా ఆమోదించబడింది। జీవితంలోని ప్రతి ప్రాంతంలోనూ ఇది అవసరం। ఈ కారణంగా అనువాద ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ రోజు రోజుకు పెరుగుతుంది। ప్రస్తుత కాలంలో అనువాదం చాలా అవసరం। ట్రాన్స్లేషన్ అనేది చాలా అవసరం। ప్రపంచంలో వాణిజ్యం, విద్య, పర్యాటకం, సంస్కృతి, ఆహారం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు మొదలైన అన్ని రంగాల్లో కూడా ఒకదానితో ఒకటి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి। అనువాదం యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇక్కడ తక్కువ వాదం అంటే అనువాదం యొక్క ప్రాముఖ్యతను ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు। ఎలా అంటే అనువాదం భారతీయ మరియు ఇతర విదేశీ సాహిత్యం యొక్క పునశ్చరణ జ్ఞానం, ఇతర దేశాల్లో జరుగుతున్న వివిధ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు। న్యాయరంగంలో వివిధ సమాచారము అంటే ఇది న్యాయరంగంలో కూడా మనకు ఉపయోగపడుతుంది। వాణిజ్యం వంటి వివిధ రంగాల గురించి ఖచ్చితమైన సమాచారం కూడా ఈ అనువాదం మనకు ఇస్తుంది। ప్రపంచంలోని అన్ని ప్రత్యేక విషయాల గురించి జ్ఞానం ఇస్తుంది। భారతదేశంలోని వివిధ కార్యాలయాల మధ్య అభిప్రాయాల మార్పిడి గురించి కూడా సమాచారం ఇస్తుంది। ట్రావెల్ మరియు టూరిజం రంగంలో కూడా అనువాదం చాలా అవసరం। ప్రపంచంలోని వివిధ భాషల గొప్ప రచనలను ప్రచారం చేయడంలో కూడా అనువాదం అనేది ఉపకరిస్తుంది। ప్రపంచంలోని వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాల వివరాలను పొందడానికి కూడా అనువాదం ఎంతో ఉపయోగపడుతుంది। అన్ని రకాల జర్నలిజంలో అనువాదం ఆత్మపాత్ర పోషిస్తుంది। వివిధ దేశాలలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ మొదలైన అన్ని రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది। నిష్కర్ష అంటే ముగింపులో అనువాదం కారణంగా ఏదైనా సాహిత్యం యొక్క వ్యాప్తి, పరిధి పెరుగుతుందని చెప్పవచ్చు। అనువాదానికి వివిధ భాషలు మాట్లాడే వారిని ఒకదానితో ఒకటి అనుసంధానించే శక్తి ఉంది। ఇది భావోద్వేగ ఐక్యతను స్థాపించడానికి శక్తివంతమైన సాధనం। ఈ చిన్న జీవితంలో ప్రతిదీ సాధించాలనే కోరికను అనువాదం మూర్తిభవిస్తుంది। तो बच्चों, आपको यह वीडियो समझ में आया तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा। धन्यवाद। थैंक यू।